వెల్కమ్ టు ISN న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ మాణిక్యాంబ భీమేశ్వర స్వామి ఆలయంపై అవినీతి ఆరోపణలపై రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ సమీక్ష నిర్వహించారు. గత వైసీపీ పాలనలో రాష్ట్ర మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్, వేణుగోపాలకృష్ణ అనేక అవినీతికి పాల్పడ్డారని, అవన్నీ నిగ్గు తేలుస్తామని అన్నారు. తన ఎన్నికల ప్రచారంలో అనేక మంది భీమేశ్వర స్వామి ఆలయంలో అవినీతికి పాల్పడుతున్నారని నా దృష్టి తీసుకురావడం జరిగిందని, దీనిపై సమీక్ష నిర్వహిస్తున్నామని, ఆలయంపై ఆరోపణలతో పాటు వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకు భీమేశ్వర స్వామి ఆలయాన్ని మింగేశారని అన్నారు. గత ప్రభుత్వంలో స్వామివారి రథాన్ని నిర్మించే సమయంలో అవినీతికి మాజీ మంత్రి వేణు పాల్పడ్డారని ఆరోపించారు. ఆలయ ఈవో తారకేశ్వరరావు ఉద్యోగం చేస్తూ వేల రూపాయలు జీతం తీసుకుంటూ గత ప్రభుత్వ నాయకులకు కొమ్ము కాస్తూ ఉండటం, అనేక ఆరోపణలు ఆయనపై కూడా వినిపిస్తున్నాయని, కంప్యూటర్ లాంటి పరికరాల్లో కూడా అవినీతి జరిగిందని మంత్రి సుభాష్ అన్నారు. మాజీ మంత్రి వేణు దేవస్థానంలో వంట చేస్తున్నటువంటి వంట బ్రాహ్మణుడు కూడా వదల్లేదని మాజీ మంత్రి వేణుపై ఆరోపించారు. స్వామివారి దర్శనార్థం టికెట్లు విక్రయాల్లో అనేక మోసాలు జరిగాయని, వాటిపై కూడా నీకు తెలుస్తామని, అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సుభాష్ హెచ్చరించారు. అవన్నీ కూడా ఆయనే ఖర్చు పెట్టినట్టు ఒక శిలాపలకం రాసి ఆ రథం కొత్త రథం మీద పెట్టడం, అదేవిధంగా కొన్ని లక్షలు వసూలు చేసి అక్రమంగా దారి మళ్లించడం కూడా జరిగింది. వెంటనే ఆ శిలాపలకాన్ని తొలగించడం సాక్ష్యాలతో పట్టుకుని గతంలోనే ఒక నెల రోజుల క్రితం జరిగింది. ఈ రోజున ప్రతి దాంట్లోనే అవినీతి. ఇక్కడ కంప్యూటర్లు ఉన్నాయని చెప్పి బిల్లులు పెట్టడం, ఆ కంప్యూటర్లో చైతన్య అని తోట తిరుమూర్తులు గారి ముఖ్య అనుచరుడు, అతను సానుభూతిపరుడు, ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఈ అవినీతి చేసి వైసీపీ నాయకులకు అందజేస్తూ ఉన్నాడు. వాళ్ళ శాలరీలు చూస్తే ₹1,00,000 70,000. అలాగే ఈ భీమేశ్వర స్వామి గుడి దగ్గర సెక్యూరిటీ గార్డులు ఏర్పాటు చేసామని చెప్పి చూపించి విపరీతమైన మందు బాటిల్స్, గ్లాసులు అవి కూడా మేము చూడటం జరిగింది. ఎక్కడా కూడా అలసత్వం. అదేవిధంగా ఈ భీమేశ్వర స్వామి గుడిలో ఇద్దరు వాలంటీర్లుగా చేస్తూ ఇక్కడ మళ్ళీ అవుట్సోర్సింగ్ పోస్ట్ నిమిత్తం ఇక్కడ వేణు గారు వాళ్ళ మనుషులను వేయటం, వాళ్ళు ఏదైతే టికెట్లు ఉంటాయో దర్శనం టికెట్లు అవి తీసుకోవటం, భక్తులు లోపలికి పంపించడం, మళ్ళీ అదే స్లిప్ బయటకు తెచ్చి కొంతమంది తీసుకెళ్ళటం, ఇలాంటి అవినీతులు పాల్పడ్డారు. అదేవిధంగా ప్రతి టెండర్లోని వాళ్ళ అనుకూలమైన మనుషులు ఇటు తోట తిరుమూర్తులు గారు, అటు మన వేణు గారు కూడా ఈ గుండు పట్టి రాక్షసుల్లా పీడించారు, అవినీతిమయం చేశారు. మళ్ళీ ప్రోటోకాల్ పేరుతో భక్తులందరినీ గంటలు వెయిట్ చేసి పరిస్థితి ఈ నాయకులు తీసుకుని వచ్చారు. అలాగే ఈ జరిగిన అవినీతి అంతా విజిలెన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు. అలాగే మరి మంత్రి అయిన వేణు వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా సరే ఇక్కడ వంటతనం చేత పంచపక్ష పరమాన్నాలన్నీ వండించుకుని ఒకసారి కాదు ఇంచుమించు 100 సార్లు పైబడి ఆయన ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఎవరు వచ్చినా సరే ఒక ఇంచుమించు 70-80 వేల రూపాయలు వంటలు చేయించి అక్కడ ఫ్రీగా దారి మళ్లించడం జరిగింది. ఇక్కడ 2 జనరేటర్లు ఉండాలి, జనరేటర్లు కూడా అమ్మేసుకున్న వైను. ఇక్కడ అవినీతి హోటల్లో ఉంది. ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి విజిలెన్స్ వాళ్ళకి అప్పచెప్పాం. ఎట్టి పరిస్థితిలో వచ్చింది చంద్రన్న పాలన, పవన్ కళ్యాణ్ గారి పర్యవేక్షణలో ఈ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి అవినీతి ఎక్కడా జరగదు. ఇది వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు. ఎట్టి పరిస్థితిలో ఈ అవినీతి అనేది ఉక్కుపాదంతో తొక్కుతాం, అందులో సందేహం లేదు. ఆ భీమేశ్వర సాక్షిగా ఈరోజు మేమందరం కూడా ఏదైతే గంజాయి ఉందో రామచంద్రపురం, ఈ గంజాయి అవినీతి మీద ఈ రోజు నుంచి కూడా స్టార్ట్ బటన్ నొక్కాం. మా కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడ అవినీతి జరిగినా సరే అక్కడికి వెళ్ళి అది వెంటనే బయటికి తీయడం జరుగుతుంది. దాని మీద తగు యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దేవాదాయ శాఖ అధికారులతో కూడా మాట్లాడటం జరుగుతుంది. దీని మీద అతి త్వరలో కొంతమంది ఉద్యోగాల సస్పెన్షన్లో కూడా వెళ్ళే పరిస్థితి. ఎందుకంటే డైరెక్ట్గా ఇక్కడ అవినీతి బయటకు కనపడిపోతుంది. అది ప్రెస్ విలేకరులు మీ అందరికీ కూడా తెలుసు. మీరు ఒక ఈనాడు పబ్లిషర్ అది పబ్లిష్ చేస్తే వాళ్ళకి నోటీసులు ఇచ్చిన అయినా కూడా మీ అందరికీ తెలుసు. ఇలాంటి రాక్షస ప్రభుత్వం చేసిన అవినీతి మరి ప్రెస్ వాళ్ళు మాట్లాడిన పీకి నొక్కి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు దాటుకు రావాలంటే వీళ్ళందరూ కూడా సస్పెన్షన్ గురవ్వాలి. దీనికి సంబంధించి విజిలెన్స్ పెట్టాం. ఏ అవినీతి జరిగినా సరే ఈ ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఉపేక్షించదు. అది గుర్తించాలి మీ అందరూ. అందరికీ నమస్కారం.